వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ కేవీ రెడ్డిని బొబ్బిలి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే జర్నలిస్ట్ కె వెంకట్రామిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దాదాపు 18 గంటల పాటు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు జర్నలిస్ట్ కేవీఆర్. అయితే కేవీఆర్ ను పరామర్శించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే వెంకటప్పల నాయుడు. ప్రధానంగా తనతో దురుసుగా సీఏ నారాయణరావు దుర్భాషలాడారని, దురుసుగా ప్రవర్తించారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కేవీఆర్ అరెస్ట్ కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య కొంతవరకు ప్రకంపనలు కూడా రేపినటువంటి పరిస్థితి. కేవీఆర్ అరెస్ట్ సందర్భంగా ఆయన భార్య విజయలక్ష్మి కూడా ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం, ఆంధ్ర పోలీసులపైన తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పైన తెలుగు రాష్ట్రాల పోలీస్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే తాజాగా కేవీఆర్ ను పరామర్శించడానికి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే వెంకటప్పల నాయుడు అక్కడికి చేరుకున్నారు. అయితే తనతో కలవడానికి వెళ్ళినటువంటి అతనుకు ఆల్మోస్ట్ సీఏ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో దురుసుగా ప్రవర్తించడం, తక్కువగా చూడడం, ఒక మాజీ ప్రజాప్రతినిధి అని చూడకుండా తనతో కీలకమైనటువంటి అంటే పూర్తి స్థాయిలో దుర్భాషలాడారంటూ కూడా వెంకటప్పల నాయుడు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ అక్రమమైనటువంటి అరెస్టును కూడా ఖండిస్తున్నట్లుగా ఇప్పటికే కేవీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి వైనం. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి 18 గంటల పాటు కూడా నిర్బంధించినటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కేవీఆర్ ను పరామర్శించడానికి వెళ్ళినటువంటి వెంకటప్పల నాయుడు పైన మాత్రం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, మరి ముఖ్యంగా సీఏ దురుసుగా ప్రవర్తించారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి మీ అభిప్రాయాన్ని తీసుకునే ముందు ఒకసారి వెంకటప్పల నాయుడు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఫాల్స్ కేసు పెట్టి బాడింగ్ పోలీస్ స్టేషన్ లో ఫాల్స్ కేసు లిస్ట్ చేసి ఆయన్ని పోలీసు వారు ప్రభుత్వ భాగస్వామి ఆయన టార్చర్ పెట్టే పరిస్థితి చేశారు. గతంలో ఒకసారి కర్నూలు వెళ్ళి అక్కడ టార్చర్ పెట్టారు అనేది మాకు మరి అదేవిధంగా ఈరోజు ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడికో తిరిగి ఆయన పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ బొబ్బులు తీసుకొచ్చారు. బొబ్బులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఏం జరిగింది ఒకసారి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం మీద నేను కానీ మా లా అడ్వకేట్స్ కానీ మా నాయకులు కానీ స్టేషన్కి వచ్చాం. రూరల్ స్టేషన్ లో సిఐ గారు లేదంటే అర్బన్ స్టేషన్ లో ఉన్నారంటే అర్బన్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ అర్బన్ సిఐ గారు చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. అది అదే ఓన్ ప్రాపర్టీ లాగా ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన బిహేవియర్ అయితే అనిపించింది. అది కరెక్ట్ కాదని ఆయనకే చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికీ బొబ్బిలి కోర్టు వద్ద పూర్తి స్థాయిలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కె వెంకట్రామిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దాదాపు 18 గంటల పాటు కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నటువంటి వైనాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. కానీ కేవీఆర్ ను పరామర్శించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు మాజీ ఎమ్మెల్యే వెంకటప్పల నాయుడు. కానీ ఒక రాజకీయ పరామర్శ మాత్రం ఇప్పుడు కీలకమైనటువంటి హైడ్రామా వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తనతో దురుసుగా సీఏ నారాయణరావు దురుసుగా ప్రవర్తించారంటూ కూడా ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. అయితే కేవీఆర్ అరెస్ట్ దగ్గర నుంచి కేసు నమోదు వైపు వరకు కూడా మొత్తం కూడా రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. అయితే ప్రధానంగా తన భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఆంధ్ర పోలీసులపైన కేసు నమోదు చేయడం మాత్రం కొంతవరకు ప్రకంపనలకు దారి తీస్తున్నా దీనిపైన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా 18 గంటల పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి కేవీఆర్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. హాజరుపరిచినటువంటి సందర్భంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపినటువంటి ఈ కేసు అంశం మాత్రం తాజాగా కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. కేవీఆర్ ను హాజరుపరిచేటువంటి సందర్భంలో పోలీస్ స్టేషన్ ను కలవడానికి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యేను అక్కడ ఉన్నటువంటి సిఐ అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు పరామర్శించడానికి రావాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో అక్కడ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవమే ఎదురైంది. లాకప్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ ను పరామర్శించడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి మాజీ ప్రజాప్రతినిధి పైన
ఇలాంటి ప్రవర్తన చేయడం సరికాదంటూ కూడా వెంకటప్పలనాయుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జర్నలిస్టులను కలవడానికి వెళ్తే తనతో అక్కడ ఉన్నటువంటి సిఐ నారాయణరావు అత్యంత దురుసుగా మాట్లాడారు, మర్యాద లేకుండా ప్రవర్తించారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒక మాజీ ప్రజాప్రతినిధి అని చూడకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపైన ఆయన మండిపడుతున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసు అంటూ, ఫేక్ కేసు అంటూ, సో ఇలాంటి కేసులు కేవలం రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో నుంచి ఆంధ్రప్రదేశ్ కి తీసుకువచ్చేటువంటి వైనంలో కూడా హైడ్రామా కొనసాగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ప్రధానంగా హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత బొబ్బిలికి సంబంధించినటువంటి సో ఓవరాల్ గా మాత్రం 18 గంటల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి కేవీఆర్ ను ఎట్టకేలకు పరామర్శించినటువంటి మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? కేవీఆర్ ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. తర్వాత న్యాయమూర్తి ముందు ఎలాంటి కీలకమైనటువంటి వాదనలు వినిపించబోతున్నారు? అరెస్ట్ చేయడానికి గల కారణాలపైన పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? మరి ముఖ్యంగా ఇదే కేసుకు సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులపైన మరో రాష్ట్రంలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో సో ఈ పరంపరను ఏ విధంగా పరిశీలించబోతున్నారు? ఓవరాల్ గా కేవీఆర్ అరెస్ట్ మాత్రం హైడ్రామాతో పాటుగా రాజకీయ పరమైనటువంటి ఉత్కంఠకు కూడా దారితీసింది.